ఒక్క నిమిషం మా డాడీతో మాట్లాడతాను. ఓకే. హాయ్ డాడీ. హాయ్ అమ్మా, బాగున్నావా? బాగున్నాను డాడీ. ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా? ఎగ్జామ్స్ అన్ని బాగా రాశాను. అమ్మ బాగుందా డాడీ? బాగుందిరా, ఇదిగో అమ్మకిస్తున్నా. అమ్మ లహరి, ఎలా ఉన్నావు తల్లి? నేను బాగున్నానమ్మా. ఎగ్జామ్ బాగా రాసావా? మమ్మీ వస్తున్నాను మమ్మీ, రేపే వస్తాను. ఏంటి, రేపు వస్తున్నావా? అవును మమ్మీ. రా తల్లి, నీకోసం మీ నాన్నగారు నేను ఎదురు చూస్తున్నాం. ఓకేనా? ఓకే మమ్మీ, బాయ్. తల్లి. బాయ్. ఏమండి, ఆ, అమ్మాయి రేపు వస్తుందంటండి. సరే రాని రాని. సరే, టిఫిన్ తీసుకొస్తాను. ఏంటండి? హాయ్ నీరజ్. హాయ్ డాడీ. నీరజ్ ఎలా ఉన్నావురా? బాగున్నాను డాడీ. హాయ్ మమ్మీ. హాయ్ పప్పు. నేను పప్పుని కాదు. ఏం నాన్న, బాగా తగ్గిపోయావురా? సరిగ్గా అన్నం తింటలేదా? డాడీ, అమ్మ అన్నయ్యకే సపోర్టు. నాకెవరు వద్దు పో. సారీ చెల్లమ్మా. అర్జున్ కమ్ 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 కమ్. హాయ్ సార్, మీరంతా ఆనందంగా ఉండటం చూసి సంతోషంగా చూస్తూ ఉన్నాను. అర్జున్, హీఈస్ మై సన్. హాయ్, ఐఎమ్ అర్జున్. హాయ్, ఐఎమ్ నీరజ్. హాయ్ ఆంటీ. హాయ్. అర్జున్, నిన్నెందుకు రమ్మన్నానంటే మనకు వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ డిజైన్ వర్క్ ఉంది. అది మన వాళ్ళకి చూపించి నువ్వు 15 days అక్కడే ఉండి రావాలి. నువ్వు వెళ్తావా? వెళ్తాను సార్. అర్జున్ సార్, అక్కడ పిఏ ఉంటాడు, నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నేను మాట్లాడాను, రేపే బయలుదేరు. ఓకే సార్, ఉంటాను సార్. బాయ్. బాయ్ అర్జున్. బాయ్. చాయ్ ఇవ్వమ్మా. హాయ్ రా అర్జున్. సుధీర్, చెప్పరా. ఎక్కడున్నావు? అమీర్పేటలో ఉన్నాను రా. ఎందుకు? ఏం లేదు, నీకు చిన్న విషయం చెప్పాలి. ఏంట్రా అది? ఏం లేదు, మా సారు వైజాగ్ ఒక 15 రోజులు పని మీద వైజాగ్ పంపిస్తున్నాడు. ఏంటి, వైజాగ్ వెళ్తున్నావా? అవును. ఎప్పుడు వెళ్తున్నావు? రేపు బయలుదేరుతాను. సరే, ఎప్పటి వరకు ఉంటావు? కంపెనీ పని మీద ఒక 15 days వర్క్ చూసుకొని వచ్చేస్తాను. అవునా? సరే సరే, సంతోషం. అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి. అన్ని విషయాలు నేను మాట్లాడతాను, నువ్వు మాత్రం అక్కడే ఉంటున్నావు. అర్థమైందా? ఖచ్చితంగా నువ్వు అక్కడే ఉండాలా. నా మాట విను, నువ్వేం చెప్పినా నేను వినను. నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు ఉంటున్నావు అంతే. నేను ఇప్పుడే మా మామయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్తున్నాను. ఓకే, బాయ్. హలో, మామయ్య, నా ఫ్రెండ్ అర్జున్ వస్తున్నాడు. రేపు మార్నింగ్ బయలుదేరి వస్తాడు. 15 రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. సరే మామయ్య, ఉంటాను. ఫోన్ చేస్తే పోలా? చెయ్యాలా వద్దా? చేస్తే పోలా? హలో. అంజలి మేడం గారు. ఏమీ లేదు, నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి మేడం, మీకోసం ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? చేస్తాను మేడం. ఫస్ట్ మేడం గారు అనకూడదు, అంజలి అని పిలవాలి. అలా కాకుండా ఇంకా అంజు అని కూడా అనొచ్చు. అలాగే మేడం. అదిగో మళ్ళీ. ఓకే అంజలి గారు. సారీ అంజలి. నాకు నువ్వు ప్రతిరోజు ఫోన్ చేస్తావా? అలాగే చేస్తాను. వర్క్ ఎంత కంప్లీట్ అయింది, అన్ని విషయాలు చెప్తాను అంజలి. సరే కానీ అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయి. అక్కడికి వెళ్ళగానే చేస్తాను. థ్యాంక్స్.
తల్లి హాయ్ తల్లి మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? లోపలికి పదమ్మా. బాగున్నాను తల్లి. ఏం డాడీ ఈ మధ్య కాస్త లావైనట్టున్నారు? మీరు లోపలికి వెళ్ళండి. మమ్మీ బాగా తిండి పెడుతున్నట్టుంది. ఒరే సాంబా అన్నా. ఇట్రా. ఏందనా? ఈరోజు అమ్మాయి వచ్చింది, అందరూ మందు పార్టీ చేసుకోండిరా. అలాగే అన్నా. రే రారా. ఏంటి మమ్మీ విశేషాలు? చెప్పురా, నువ్వే చెప్పు. ముందు నువ్వే చెప్పాలి. ఏంటి చదువుకోవడం మానేసి సినిమాలకు వెళ్తున్నావంట? అవునా? ఆ న్యూస్ కూడా తెలిసిపోయిందా నీకు? నీ ఫ్రెండ్స్ చెప్పారు నాకు. అదే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వెతుక్కుందని చెప్పలేదా నీకు? ఆ? ఆ, ఇలాంటి కూడా చేస్తున్నావా? అవును మమ్మీ. చిట్టి తల్లి డాడీ బాగున్నారా? ఏమంటుంది తల్లి అమ్మ? ఇంకేం డాడీ విశేషాలు? ఎగ్జామ్స్ ఎట్లా రాసావు తల్లి? చాలా బాగా రాశాను డాడీ. ఇంకా చెప్పండి డాడీ. ఏమండి, మన అమ్మాయి చూడండి ఎలా చిక్కుపోయిందో. చిట్టి తల్లికి మనం అంటే నా ఎంత తల్లే. ప్రేమో. సరే, ఫ్రెష్ అవుతూ గని రా అమ్మా. సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా. ఉమ్. సరే అమ్మా, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను టిఫిన్ తీసుకొస్తా. సరే మమ్మీ. హాయ్ నీరజ్, హాయ్ లహరి. ఎలా ఉన్నావు? నీ ఫోన్ కోసం వెయిటింగ్. ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడా కాల్ చేసేది? మొద్దు. ఇప్పుడే వచ్చి మమ్మీ డాడీతో కలిసి మాట్లాడాను. ఇంకా మన లవ్ మ్యాటర్ చెప్పలేదు. కొంచెం భయంగా ఉంది. మమ్మీతో చెప్పి డాడీతో చెప్పమంటాను. ఎలాగైనా ఒప్పిస్తాను. నువ్వేం దిగులు పడకు. సరే సరే, బాయ్ బాయ్. ఓకే బాయ్.